హాయ్ అండి, వెల్కమ్ టు డుమ్ని రంగోలి 39. ఈరోజు మీకు 11 చుక్కల ముగ్గు చూపించబోతున్నాను. ముందుగానే మధ్యలో ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను. ఇలా డిజైన్ వేసుకున్న తర్వాత ఇలా మధ్యలో మళ్ళీ చిన్నగా డిజైన్ చేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ దీని చుట్టూ ఇలా 4 చుక్కలు కలుపుతూ మళ్ళీ ఇంకొక డిజైన్ వేసేసుకుంటున్నాను. ఇలా అన్ని వైపులా ఇలాగే 4 చుక్కలను కలుపుతూ డిజైన్ వేసేసుకుంటున్నాను. ఇలా డిజైన్ వేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన ఇలా ఎదురుగా ఉండే చుక్కకి ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఎదురుగా ఒక చుక్క ఉంది కదా, దానికి ఇలా కలిపేసుకుని ఇప్పుడు మధ్యలో ఒక చుక్కకి ఇలా డిజైన్ వేసేసుకుని మళ్ళీ ఈ 3 చుక్కల్ని కలుపుతూ మళ్ళీ ఇలా చుట్టూ ఇలా కలిపేసుకుని డిజైన్ వేసేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకుని ఇలా డిజైన్ వేసేసుకుని మధ్యలో చుక్కకి ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా 4 చుక్కలకి కలిపేస్తూ మధ్యలో చుక్కకి ఇలా డిజైన్ వేసేసుకోవాలి. ఈ 3 చుక్కలకి మళ్ళీ ఈ 4 చుక్కలకి ఇలా కలిపేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పెన్సిల్తో నేను ఇలా డిజైన్ చేసేసుకుంటున్నాను. అన్ని వైపులా ఇలాగే డిజైన్ చేసేసుకుంటున్నాను అండి నేను. ఈ ముగ్గు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. అదేవిధంగా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మధ్యలో ఇలా డాట్స్ పెట్టేసుకుంటున్నాను. పైన ఉన్న దానికి మధ్యలో ఇలా డాట్ పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ పెన్సిల్తో ఇలా డిజైన్ చేసేసుకుంటున్నానండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.